గత 10 సంవత్సరాల్లో నడిచిన ప్రభుత్వం అనేక ఆంక్షలు, నిషేధాలు, నిర్బంధాలు, ప్రత్యేకంగా యూఏపీఏ కింద కొన్ని వందల మంది మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టిన సందర్భంలో కొత్త ప్రభుత్వం రాగానే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే, యూఏపీఏ తెచ్చిన ప్రభుత్వమే, ఎన్ఐఏను ప్రవేశపెట్టిన ప్రభుత్వమే అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలుగా 6 హామీలతో పాటు ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7వ హామీ ఇస్తున్నాను, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాను అని 1కి 10 సార్లు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫలితాలు ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఒక ఉపన్యాసం చేసి 15 నిమిషాల ఉపన్యాసంలో 9 సార్లు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం కాగానే కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. ఇన్నిసార్లు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నావు కదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే అర్థం ఏమిటో నీకు తెలుసునా, మీ కాంగ్రెస్ పార్టీకి తెలుసునా అని ఒకసారి గుర్తు చేయవలసిన సందర్భం ఉంది. ప్రత్యేకించి ఇవాళ పౌర హక్కుల సంఘం 2 అంశాల మీద యూఏపీఏ, ఎన్ఐఏల రద్దు గురించి ఇవాళ ఈ సభ ఇక్కడ పెట్టింది. నిజానికి ఎన్ఐఏ రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న విషయం, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పరిధి లోపల, ఏ పరిమితి లోపల ఏం చేయొచ్చో కూడా మాట్లాడతాను. యూఏపీఏ కేసులు పెట్టకుండా ఉండే అధికారం తెలంగాణ పోలీసులకు ఉన్నది, ఆ విషయం మాట్లాడుకుందాం. ఈ రెండిటితో పాటు ముఖ్యంగా నేను 3వ విషయం కూడా ఒకటి ఉంది అనుకుంటున్నాను. అది తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం కిందనే ఇవాళ యూఏపీఏ పెట్టిన కేసులన్నింటిలోనూ తప్పకుండా ఆర్మ్స్ యాక్ట్ ఉన్నది, యూఏపీఏ ఉన్నది, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్లోని 3-4 సెక్షన్లు కూడా ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ అనే యాక్ట్ అనేది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతిలోది కాబట్టి దాన్ని రద్దు చేసే అధికారం, దాన్ని ఉపయోగించకుండా ఉండే అధికారం సంపూర్ణంగా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నది. దానికన్నా ముందర అసలు ఈ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఎట్లా వచ్చిందో కొంచెం వివరంగా చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడతారు కనుక నాకు ఎక్కువ సమయం లేదు, కానీ క్లుప్తంగానైనా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. ఈ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 1992లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ పేరుతో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. 1992 మే 21న విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సిపిఐఎంఎల్ పీపుల్స్ వారును 6 ప్రజా సంఘాలను, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, ఇటువంటి 6 సంఘాలను ఒక చట్టం కింద, ఆయన చెప్పింది క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908, దాని కింద నిషేధిస్తున్నాము అని ప్రకటించాడు. దాన్నే కొంచెం మార్చి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ 1948 అని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం చేసింది, దాని కింద నిషేధిస్తున్నాము అని ప్రకటించాడు. ప్రకటించిన 1 గంట లోపలే కన్నబిరాన్ గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏ చట్టం కింద విధిస్తున్నానని ప్రకటించావో ఆ చట్టం లేదు, ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది, లేని చట్టం కింద ఎట్లా నిషేధిస్తావు అని పత్రికా సమావేశం పెట్టారు. ప్రభుత్వం, జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ తిరిగి రాగానే నాలుక గరుచుకొని మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించారు. తక్షణమే నిషేధం అమల్లోకి రావడం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ అనే పేరుతో ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. ఆ ఆర్డినెన్స్ తర్వాత చట్టంగా మారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అయింది. అది రాష్ట్రంలో ఏ సంస్థనైనా నిషేధించడానికి, ఆ నిషేధం విధించిన సంస్థతో సంబంధం ఉందనే పేరుతో ఆ సంస్థకు ఉత్తరాలు అందించారనో, భోజనాలు పెట్టారనో, వైద్య సహాయం చేశారనో, న్యాయ సహాయం చేశారనో, ఏదైనా సరే సహాయం చేశారనే పేరుతో ఎవరి మీదైనా కేసులు పెట్టడానికి అవకాశం ఇస్తుంది. 1992 నుంచి ఇప్పటిదాకా
అనేక కేసులు, వేలాది కేసులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వచ్చాయి. అసలు ఈ చట్టమే ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అవకతవకగా లేని చట్టం వచ్చిందైతే 2014 జూన్ 2 తర్వాత నిజానికి విభజన చట్టమే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలన్నీ యథాతథంగా తెలంగాణకు కూడా వర్తిస్తాయి అని. దానికి ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ ఆర్డర్ చేయాలి, దాంతో అయిపోతుంది. అట్లా తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 చట్టాలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పాలి, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు 1992లో తెలంగాణ లేదు కదా, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 అనే చట్టం ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది. ఇవాళ నా మీద ఉన్న కేసుల్లో కూడా, ఇక్కడ ఉన్న చాలామంది మీద ఉన్న కేసుల్లో కూడా తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్లు ఉన్నాయి. అట్లా తెలంగాణ ప్రభుత్వం యథాలాపంగా, అనాలోచితంగా, ఎటువంటి మైండ్ అప్లై చేయకుండా పాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను తెలంగాణలోకి ప్రవేశపెట్టినందువల్ల ఏం జరిగిందంటే వెంటనే 2014 నుంచి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ మీద, ఆ 6 సంఘాల మీద నిషేధం ఏడాదికి రెన్యూ చేయాలి, పునరుద్ధరించాలి. ఈ చట్టం కిందనే పునరుద్ధరించాలి. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద 10 సంవత్సరాలుగా ఈ నిషేధం పునరుద్ధరణ జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, 2012 ఆగస్టులో ఒకవైపు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉండగా, ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఉండగా, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆర్డీఎఫ్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏడాదికి పునరుద్ధరిస్తూ వస్తున్నది. ఇది ఒక దుర్మార్గమైన, అన్యాయమైన, అప్రజాస్వామికమైన చట్టం. ఆ చట్టం ఉండడం వల్ల నిషేధం విధించే అవకాశం ఉన్నది. నిషేధం విధించడం వల్ల ఎవరినైనా మీరు సహకరించారు అని చెప్పి కేసుల్లో ఇరికించే అవకాశం ఉన్నది. కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ లేదా తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ బేషరతుగా రద్దు చేయాలి. తెలంగాణ స్టాట్యూట్ బుక్లో నుంచి దాన్ని తొలగించాలి అంటే అర్థం ఏమిటంటే, తొలగిస్తే ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ఏ సంస్థ మీద నిషేధం ఉండని స్థితి వస్తుంది. నిషేధం ఏదో ఒక పార్టీ మీద నిషేధం ఎత్తివేయమనో, ఒక సంఘం మీద నిషేధం ఎత్తివేయమనో అడగడం కాదు. ప్రజాస్వామిక రాజకీయాలంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకోవాలంటే ఏ రాజకీయాలకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉండాలి. ఏ రాజకీయాల మీద నిషేధం విధించకూడదు. నిషేధం అనేది ప్రజాస్వామ్యానికి యాంటీథెటికల్. తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకునే వాళ్ళు దేన్ని నిషేధించకూడరు. అందువల్ల మొట్టమొదట తెలంగాణలో ఇవాల్టికి కొనసాగుతున్న సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్, ఆ తర్వాత దాని పేరు మార్చి సిపిఐ మావోయిస్ట్ అయింది. ఇవాల్టికి ప్రతి సంవత్సరం వచ్చే తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇంకా ఎంత విచిత్రమైన పనులు చేసిందంటే చెప్పుతూ పోతే అసలు తరగని గని. అది జీవోలు ఇష్యూ చేస్తారు కదా, ఇది ప్రతి సంవత్సరం జీవో ఇష్యూ చేయాలి, గవర్నమెంట్ ఆర్డర్. జీవోలు పాత రోజుల్లో అయితే, నేను జర్నలిస్ట్గా మొదలుపెట్టిన రోజుల్లో అయితే సెక్రటేరియట్లో 2 పైసలకు అమ్మేవాళ్ళు జీవో ప్రింట్ చేసి. తర్వాత దాన్ని 5 పైసలు చేశారు, 10 పైసలు చేశారు, 25 పైసలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది కనుక ప్రింట్ చేయడం ఎందుకు, దీన్ని వెబ్సైట్ మీద పెడతాము అన్నారు. GOAP.nic.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద అన్ని జీవోలు పెట్టేవాడు. 2014 జూన్ 2 తర్వాత GOAP బదులు GOTS అని వచ్చింది. కానీ 100 జీవోలు విడుదలైతే 2 జీవోలు పెడుతున్నారు. మిగిలిన జీవోలు కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది. నిజానికి ప్రజలందరికీ ఫలానా సంస్థ మీద నిషేధం విధించాను అని చెప్పవలసిన విషయం కదా, అది కాన్ఫిడెన్షియల్ ఎట్లా అవుతుంది? కాన్ఫిడెన్షియల్ అని అసలు నిషేధం మీద నిషేధపు ఉత్తర్వులు, పునరుద్ధరణ ఉత్తర్వులు ఇంతవరకు జీవోలు ఎక్కడ పెట్టకుండా నడుపుకొస్తున్నారు. ఈ నిషేధాన్ని ఆర్డీఎఫ్ మీద నిషేధమైనా, 6 సంస్థల మీద నిషేధమైనా, పార్టీ మీద నిషేధమైనా తక్షణమే ఎత్తివేయవలసిన అవసరం. దానితో పాటు
తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను ఎత్తివేయవలసిన అవసరం. తెలంగాణ ప్రజాస్వామికంగా నడుపుతాను, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతాను అని చెప్పుకునే ముఖ్యమంత్రి మీద ఉంది. అందరము తప్పనిసరిగా ఇవాళ చేయవలసిన డిమాండ్ యూఏపీఏ కేసులు ఎత్తివేయడం, ఎన్ఐఏ ఎత్తివేయడం, వాటి దగ్గరికి వస్తాను, అవి అవసరమైనవే. దానికన్నా ముందు ప్రజాస్వామిక వాతావరణం ఉండాలంటే నేను ఫలాని వాళ్ళకు భోజనం పెట్టినందువల్ల నా మీద ఏ కేసు వస్తుందో, నేను భోజనం పెట్టేవాళ్ళు నిషిద్ధ సంస్థ సభ్యులేమో, నేను వైద్య సహాయం చేసేవాళ్ళు, నేను న్యాయ సహాయం చేసేవాళ్ళు, నేను మాట సహాయం చేసేవాళ్ళు, నేను మాట్లాడితే, నేను రాస్తే అది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అట్రాక్ట్ చేస్తుందేమో అనే భయం ఉండకూడదు. ఆ భయం ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు. మొట్టమొదట ఆ భయం తొలగించాలంటే నిషేధం తొలగించాలి, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ తొలగించాలి. ఇది మొట్టమొదటి డిమాండ్ కావాలి. సిపిఐ మావోయిస్ట్ మీద నిషేధం, అది వాళ్ళు అడిగేది కాదు. వాళ్ళు వస్తారా లేదా, రాడికల్ విద్యార్థి సంఘం మీద, రాడికల్ యువజన సంఘం మీద, రైతు కూలి సంఘం మీద నిషేధం ఎత్తివేసినందువల్ల వెంటనే వచ్చి వాళ్ళు పనిచేస్తారా లేదా నాకు తెలియదు, అవసరం కూడా లేదు. నువ్వు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నావు కదా, నీ ముందర సవాల్ ఇది, వాళ్ళ ముందర సవాల్ కాదు. వాళ్ళని మీద నిషేధం ఎత్తివేసినందువల్ల వాళ్ళు వచ్చి పని చేస్తారా లేదా అని కాదు. నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పుకుంటున్నావు కాబట్టి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే భయరహిత వాతావరణం ఉండడం. ఎవరితో సహకరిస్తే, ఎవరికో అన్నం పెడితే కేసు వస్తుంది, వాళ్ళు నిషేధం కాబట్టి అనే ఒక భయం. తెలంగాణలో ఇప్పటికే కొన్ని వేల మంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిందితులుగా ఉన్నారు కాబట్టి, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద శిక్షలు కూడా విధించబడి ఉన్నారు కాబట్టి ఇకనైనా పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ రద్దు చేయాలి. మొట్టమొదటి అది మీ చేతిలో ఉన్న పని. యూఏపీఏ, ఎన్ఐఏ అవి కేంద్రంతో సంబంధం ఉన్నవి, వాటి దగ్గర కూడా వస్తాను, దానిలో కూడా మీ పరిధి ఎంతో చెప్తాను. కానీ మొట్టమొదలు మనం ఈ ప్రభుత్వం ముందర పెట్టవలసిన డిమాండ్, పాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, అవకతవకగా, దొంగదారిన తెచ్చిన ఒక చట్టం ఆటోమేటిక్గా తెలంగాణ ప్రభుత్వ చట్టం అయిపోయింది. ఆటోమేటిక్గా అది కాకూడదు. నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తానంటున్నావు కాబట్టి పాత ప్రభుత్వం ఆటోమేటిక్గా తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చెయ్యి. రద్దు చేయడం ద్వారా నిషేధాన్ని రద్దు చెయ్యి. నిషేధాన్ని రద్దు చేయడం ద్వారా భయరహిత వాతావరణం కల్పించు. అది ప్రజాస్వామ్యానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇది మొట్టమొదటి డిమాండ్. రెండోది యూఏపీఏ. యూఏపీఏ అనగానే లక్ష్మణ్ ప్రస్తావనలో చెప్పాడు, యూఏపీఏ ఎంత అన్యాయమైన చట్టము, ఎంత దుర్మార్గమైన చట్టము, ఎందుకు వ్యతిరేకించాలో అనేక సార్లు చెప్పిన యూఏపీఏ మిగిలిన ఏ చట్టాలైనా, ఇప్పుడైతే నిజానికి ఇండియన్ పీనల్ కోడ్ లేదు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు, మారిపోయినాయి. భారత న్యాయ సంహిత, నాగరిక సురక్షా సంహిత, కొత్త మాటలు వచ్చాయి. అవి ఇంకా అన్యాయమైన చట్టాలు, వాటి గురించి వాళ్ళు మాట్లాడుకోవద్దు. కానీ ఐపీసీ, సిఆర్పిసిలు ఇంతకాలం ఉన్న వాటిలలో ఒక నేరం అని దేన్ని గుర్తిస్తారంటే ఒక చర్య జరగాలి, ఒక క్రియ జరగాలి, ఒక పని జరగాలి. యూఏపీఏ మొదటిసారిగా పని అవసరం లేదు, క్రియ అవసరం లేదు, చర్య అవసరం లేదు. మాట నేరమే, రాత నేరమే. మాట రాత అయినా కనీసం వ్యక్తీకరణ అని కనబడుతుంది. సైగ నేరమే, సైగైనా చేయి ఊపుతావు. ఇవి కూడా దాటి నీ ఉద్దేశం నీ మనసులోకి వచ్చి వాళ్ళు కనిపెడతారు నీ మనసులో ఏముందో. నేను ఒక పని చేస్తే తెలుస్తుంది, ఒక ప్రాణానికి నష్టం జరుగుతుంది, ఒక ఆస్తికి నష్టం జరుగుతుంది, అది నేరం అవుతుంది ఖచ్చితంగా. ఐపీసీ నేరం అని చెప్పింది, సిఆర్పిసి నేరం అని చెప్పింది. కానీ మాట్లాడితే ఎట్లా నేరం అవుతుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, ఆర్టికల్ 19 ఉన్నది. ఆర్టికల్ 19(1) వాక్ సభా స్వాతంత్ర్యాలను హామీ ఇస్తున్నాయి అని చెప్తావు కదా. వాక్ సభా స్వాతంత్ర్యాలను రద్దు చేసే యూఏపీఏ వాక్ సభా స్వాతంత్ర్యాలను మాత్రమే కాదు, మాట్లాడడాన్ని, రాతను మాత్రమే కాదు, సైగను మాత్రమే కాదు, ఉద్దేశాన్ని కూడా అది నేరంగా చెప్పింది. అంటే అది ఎవరినైనా నేరస్తులుగా మారుస్తుంది. ఎవరినైనా నేరస్తులుగా మార్చింది. వేలాది మంది మీద ఇవాళ 13 మంది బుద్ధిజీవులు కూడా కలిసి ఉన్న కేసులు ఉన్నాయి కాబట్టి 13 కేసుల గురించి మనం మాట్లాడుతున్నాం. బుద్ధిజీవులు కాకుండా ఆదివాసుల మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి ఈ 10 ఏళ్లలో పెట్టినవి, లేదా అంతకుముందు పెట్టినవి.
1967లో ఈ చట్టం ప్రారంభమైతే చిదంబరం గారే ఈ చట్టానికి అన్యాయమైన సవరణలు తెచ్చి, ఎందుకు తెచ్చాడో తేవడానికి కూడా మళ్ళీ ఒక చరిత్ర ఉంది. పంజాబ్ ఆందోళన తర్వాత, ఖలిస్తానీ ఆందోళన తర్వాత టాడా వచ్చింది. టాడా ఒక ప్రత్యేక చట్టంగా వచ్చింది. అది 2 ఏళ్లకోసారి రిన్యూ కావాలి, పునరుద్ధరణ కావాలి. పునరుద్ధరణ అవుతూ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక ఇంకోసారి పునరుద్ధరణ చేయకూడదు అని నిర్ణయించుకుంది విస్తృతమైన ప్రజా ఆందోళన వల్ల. టాడాను రద్దు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 5 సంవత్సరాల కోసం. అది పోటా అని సరిగ్గా టాడాలో ఉన్న నిబంధనలు లాంటివే. టాడాలో ఏవి నేరాలో, టాడాలో ఎటువంటి శిక్షలు ఉన్నాయో అటువంటి వాటితోనే మొదలు ఆర్డినెన్స్గా పోటో తెచ్చింది. తర్వాత దాన్ని చట్టంగా పోటాగా మార్చింది. 2004 ఎన్నికలకు ముందర కాంగ్రెస్ ముందర, యూపీఏ ముందర ప్రధానమైన డిమాండ్ పోటాను మీరు ఎత్తివేస్తారా లేదా. ఆ డిమాండ్ను అది ఎన్నికల వాగ్దానంగా అంగీకరించింది. 2004 మే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పోటాను పునరుద్ధరించకుండా ల్యాప్స్ అయిపోయేటట్టు చేస్తాను, మళ్ళీ పునరుద్ధరించడం అన్నది అది రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అదే యూపీఏ ప్రభుత్వం చిదంబరం గారు హోంమంత్రిగా 2008లో టాడాలో ఉన్న అన్యాయమైన అంశాలు, పోటాలో ఉన్న అన్యాయమైన అంశాలు, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1908 నుంచి ఉన్న అన్ని డ్రెకోనియన్ చట్టాలు కలిపి యూఏపీఏ 1967ను పునరుద్ధరించి దానిలో సవరణలు చేసి ప్రవేశపెట్టాడు. ఇవాళ మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం 2008 సవరణలు చేసింది, 2012 సవరణలు కూడా చేసింది. 2019లో అమిత్ షా గారు దానికి మరిన్ని సవరణలు చేసి, ఆ చట్టం ప్రధానంగా ఏం చెప్తుందంటే సైగా, రాత, మాట, ఉద్దేశం మాత్రమే కాదు, దానికి ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో ఏ సంస్థలనైతే నిషిద్ధ సంస్థలుగా ప్రకటించానో ఆ నిషిద్ధ సంస్థలకు సహకరించే, నిషిద్ధ సంస్థలకు ధన సహాయం చేసే, మాట సహాయం చేసే, ఇతర ఏ రకమైన సహాయం చేసే అందరు వ్యక్తులను నేరస్తులుగా పరిగణిస్తాను అని ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టం కింద నిషిద్ధ సంస్థల జాబితాలో సిపిఐ, మావోయిస్ట్ అండ్ ఆల్ ఇట్స్ ఫార్మేషన్స్ అనే మాట రాశారు. ఒక 22-23 సంస్థలు ఉన్నాయి. దానిలో ఒక 3-4 పార్టీలు ఉన్నాయి, విడి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ 3-4 పార్టీలకు పార్టీ పేరు రాసి అండ్ ఆల్ ఇట్స్ ఫార్మేషన్స్ అని రాశారు. అంటే ఏమిటి అర్థం? దేన్ని నువ్వు ఫార్మేషన్ అంటున్నావు? ఫార్మేషన్ అనడానికి ఏమన్నా దాని ఫార్మేషన్ అంటే దాని తెలుగు జర్నలిస్టుల పరిభాషలో ముసుగు సంస్థ అని అంటారు, లేదా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ అనే మాట వచ్చింది. ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏమిటి? ప్రభుత్వం ఏది దలుచుకుంటే, ప్రభుత్వం కూడా కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏది దలుచుకుంటే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏది దలుచుకుంటే అది ఒక సంస్థ, అది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయిపోయింది. అట్లా ఎవరి మీదనైనా ఈ కేసు పెట్టే అవకాశాన్ని 2008 సవరణ తెచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి సంస్థలు మాత్రమే కాదు, వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా ప్రకటించవచ్చును, వ్యక్తి మీద కూడా కేసు ఈ యూఏపీఏ కేసు పెట్టవచ్చును అని అమిత్ షా చేశాడు. అయితే ఇవాళ మనం మరి ఇదంతా కేంద్ర చట్టం, రాష్ట్రానికి దాంట్లో భాగ్యం లేదు, దాన్ని మార్చడానికి అవకాశం లేదు అనే ఆర్గ్యుమెంట్ వెంటనే అటువైపు నుంచి వస్తుంది. కానీ ఏ సవరణలు చేసిన చిదంబరం ఉన్నాడో అదే చిదంబరం యూఏపీఏ అన్యాయమైన చట్టం, యూఏపీఏ ఉండకూడని చట్టం అని అనేక రచనలు ఇటీవల చేస్తున్నాడు. యూఏపీఏ ఉండకూడదు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్కే చెందిన అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇద్దరు, కపిల్ సిబాల్ కానీ ఆయన కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశాడు, అభిషేక్ మను సింఘవి కానీ ఇద్దరికిద్దరు యూఏపీఏకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు, రాస్తున్నారు, యూఏపీఏ ఉండకూడదు అంటున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, పాత ప్రభుత్వాలలో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు 15 మంది సుప్రీంకోర్టు ముందర యూఏపీఏ ఒక అన్యాయమైన చట్టం, దీన్ని స్టాట్యూట్ బుక్లో నుంచి తొలగించాలి, ఇది పోటాకు టాడాకు మరో రూపం,
కోటా టాడా ఎట్లా పోయాయో ఇది కూడా అట్లా పోవాలి అని సుప్రీంకోర్టు ముందర కేసేశారు. మహాఘనత వహించిన ఎంవి రమణ గారు ఆయన ముందరకు వచ్చింది ఆ కేసు. ఆయన సుప్రీంకోర్టుగా ఉన్నప్పుడు, ఆయన పోయిన తర్వాత ముగ్గురు మారారు. ఆయన ఉన్నప్పుడు దీని మీద మామూలుగా ఎప్పుడైనా కేసు వస్తే ఎవరి మీద కేసు వేసామో వాళ్ళకు నోటీస్ పంపుతారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపాడు. నోటీస్ పంపితే మామూలుగా కామన్ సెన్స్ ప్రకారం ఎవరికైనా నోటీస్ పంపామంటే 2 వారాల్లో జవాబీ, 4 వారాల్లో జవాబీ, 3 నెలల్లో జవాబీ, 6 నెలల్లో జవాబీ, ఏదో ఒకటి ఉంటుంది కదా. నోటీస్ అంటే అర్థం ఏమిటి? మీరు జవాబు ఇవ్వండి అని కదా. మహాఘనత వహించిన శ్రీమాన్ రమణ గారు నోటీస్ పంపించారు కానీ డేట్ ఇవ్వలేదు. దానికి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 4 సంవత్సరాలు అయిందో. ఇంతవరకు ఆ కేసు బెంచ్ మీద లేదు, నోటీస్కు జవాబు లేదు, పట్టించుకున్నవాడు లేడు. ఇంత అన్యాయమైన, ఇంత దుర్మార్గమైన చట్టం ఇది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం, అంటే తాము రాసే ఎఫ్ఐఆర్లలో రాయకుండా ఉండే అధికారం రాష్ట్ర పోలీసులకు ఉంది. ఈ కేసు కట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ తయారు చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాస్తాడు, లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాస్తాడు, లేదా ఒక కంప్లైంట్ ఆధారంగా రాస్తారు. మీరు ఎఫ్ఐఆర్లో ఏవేవో సెక్షన్లు పెడతారు కదా. ఇదివరకు ఐపీసీ పెట్టేవాళ్ళు, ఇప్పుడు భారత న్యాయ శిక్షా స్మృతి పెడతారు. ఏమైనా కేసులు పెట్టండి, ఆర్మ్స్ యాక్ట్ పెడతారు, లేదా ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ పెడతారు, ఐపీసీ సెక్షన్లు పెడతారు. యూఏపీఏ సెక్షన్లు కూడా గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పెడుతూ ఉన్నారు. ఇక నుంచి మీ ఎఫ్ఐఆర్లలో యూఏపీఏ సెక్షన్ పెట్టకూడదు అని ప్రభుత్వం ఒక ఆదేశం ఇవ్వవచ్చు. ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆయన చెప్తున్నట్టుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేయదలుచుకుంటే తక్షణమే ఆయన దగ్గర ఉండే హోమ్ మినిస్టర్ అయినా చేయవలసిన పని, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు మీరు ఏ ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేసేటప్పుడు ఇక నుంచి యూఏపీఏ దానిలో చేర్చకండి. ఇది మన కాంగ్రెసే తెచ్చినప్పటికీ, ఇది మన కాంగ్రెస్ నాయకత్వాన చిదంబరమే తెచ్చినప్పటికీ చిదంబరం కూడా వ్యతిరేకిస్తున్నాడు కనుక, కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యతిరేకిస్తున్నది కనుక ఈ రాష్ట్రంలో యూఏపీఏ వాడదలుచుకోవడం లేదు. ఇక నుంచి యూఏపీఏ కింద కేసులు బుక్ చేయకండి అని ఒక్క ఆదేశం, ఒక్క వాక్యం ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. ఇక నుంచి రాష్ట్రంలో యూఏపీఏ కేసులు ఉండవు. నిజానికి 124A కొట్టేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇప్పటి వరకు బుక్ అయిన 124A కేసులు కూడా ఇక విచారించడానికి వీలు లేదు అన్నారు. అటువంటి ఆదేశం కూడా ముఖ్యమంత్రి ఇవ్వవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇప్పటి వరకు బుక్ అయిన యూఏపీఏ కేసుల విచారణ కొనసాగించకూడదు, స్టాండ్ స్టిల్ పెట్టాలి. దానితో పాటు మనం ఇంకా ముందరికి పోయి డిమాండ్ ఇంకోటి ఏం చేస్తున్నామంటే, ఇంకోటి ఏం చేయాలంటే, యూఏపీఏ కేసుల ఛార్జ్షీట్లు, యూఏపీఏ కేసుల ఎఫ్ఐఆర్లు ఒకసారి తీసుకొని చూడండి. అవి కార్బన్ కాపీలు. నిజామాబాద్లో జరిగిన కేసు, మహబూబ్ నగర్లో, అచ్చంపేటలో జరిగిన కేసు, భద్రాచలంలో, చెర్లలో జరిగిన కేసు, ముగ్గురు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల దూరంవి కదా, వేరు ఐఓలు కదా, వేరు సిఐలు కదా. ఒకే రకమైన ఒకచోట దళం ఉన్నదని తెలిసింది, మేము అక్కడికి బయలుదేరి వెళ్ళాము, దళం పారిపోయింది. అక్కడ వెతికితే మాకు కొన్ని పుస్తకాలు, డైరీలు కనబడ్డాయి, ఆ డైరీలో ఫలానా వాళ్ళ పేర్లు ఉన్నాయి అని కేసు. మీరు 13 ఛార్జ్షీట్లు బుద్ధిజీవుల మీద పెట్టినవి నేను చూశాను. ఆదివాసుల మీద పెట్టిన కేసులు కూడా ఇంకొక 3 డజన్లో 4 డజన్లో ఉంటాయి. ప్రతి కేసులోనూ ఇదే ఎఫ్ఐఆర్. ఇంత ఒకే రూపంలో ఎఫ్ఐఆర్ ఉన్నదంటేనే ఇవి దొంగ కేసులు అని అర్థం. ఈ ఎఫ్ఐఆర్లలో ఎక్కడా ఒక్క చర్య లేదు, ఒక్క క్రియ లేదు, ఒక్క పని లేదు, నేరం అని చెప్పదగింది లేదు. దొరికిన కాగితాలలో పేర్లు ఉన్నాయి అని మాత్రమే. అట్లా దొరికిన కాగితాల్లో ఒక కాగితంలో వాళ్లకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ అనే లెటర్ హెడ్ దొరికింది. అన్ని రకాల కాగితాలు ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ఆ లెటర్ హెడ్ మీద ప్రెసిడెంట్ జస్టిస్ సురేష్, వైస్ ప్రెసిడెంట్ ఏవో 2-3 పేర్లు, జనరల్ సెక్రటరీ ఒక పేరు ఉన్నాయి కదా, ఒక 10-12 పేర్లు. ఈ 12 పేర్లు యథాతథంగా దాంట్లో రాశారు. జస్టిస్ సురేష్ చనిపోయి 2 సంవత్సరాలు అయింది అని కూడా వాళ్ళకి లెక్క తెలియదు. ఇంకొక పత్రం చూశారు, ప్రజా సంఘాల పేర్లు మాత్రమే. ఒక అమరుల బంధుమిత్రుల సంఘం
లెటర్ హెడ్ ఉండదు కాబట్టి అమరుల బంధుమిత్రుల సంఘంలో ఎవరెవరు ఉన్నారు రాసుకున్నారు. నరసన్న ఆయన అధ్యక్షుడు, ఆయన చనిపోయి అప్పటికి ఏడాది అయింది, ఆయన ఒక నిందితుడు. అది మాత్రమే కాదు, కొందరు బహుశా 2 సంఘాల్లో 3 సంఘాల్లో ఉంటారు. అందువల్ల ఐఏపీఎల్లో ఉన్నవాళ్ళు, సిఎల్సీలో ఉన్నవాళ్ళు, సిఆర్పిపిలో ఉన్నవాళ్ళు బహుశా ఒకటే కావచ్చు. అందువల్ల కొందరి పేర్లు 2 సార్లు 3 సార్లు కూడా ఉన్నాయి. ఇంత అన్యాయమైన, అంటే ఇది చూస్తేనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, నిజానికి వెన్నెముక ఉన్న జడ్జీలు ఉంటే, సుదర్శన్ రెడ్డి గారి జడ్జి లాంటి జడ్జీలు ఉంటే, ఇది చూడగానే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది దొంగ కేసు అని తెలిసిపోతుంది. ఇట్ కెన్ బి డిస్మిస్ అనవచ్చు, ఇట్ కెనాట్ బి ట్రైడ్ అనవచ్చు. కానీ అనలేదు, కేసులు నడుస్తున్నాయి, అరెస్టులు కూడా జరిగాయి. అందువల్ల ఈ వివరాలన్నీ మనం ప్రభుత్వం ముందర పెట్టి, ముఖ్యమంత్రి ముందర పెట్టి, ఇవి దొంగ కేసులని చెప్పడానికి ప్రబలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కనుక ఈ దొంగ కేసులన్నింటినీ ఎత్తివేయండి. దొంగ కేసులని మేమనడం మాత్రమే కాదు, స్వయంగా గత ప్రభుత్వమే 152 మంది మీద పెట్టిన కేసులో 6 మీద సాక్ష్యాధారాలు దొరకలేదు కనుక వెనక్కి తీసుకుంటాము అని అంది. ఆ వివరాలు కూడా చెప్పాలి. సాక్ష్యాధారాలు, చచ్చిపోయిన వాడి మీద సాక్ష్యాధారం దొరికిందనమాట. నీకు 2 చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు తీసేయలేదు. ఆ 152లోనే 3 పేర్లు రిపీట్ అయ్యాయి, అది సాక్ష్యాధారాలు దొరికాయి అన్నమాట. నీకు కొందరి పేర్లు అయితే ఇంటి పేరు లేదు, ఊరి పేరు లేదు, మనిషి ఎవరో తెలియదు, ఊరికే వసంత అని ఉంటుంది, శ్రీదేవి అని ఉంటుంది. అంటే ఎవరై ఉండాలి? కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు ఆ పేరుతో. ఇంత అన్యాయమైన కేసులు ఒక 6 మీద తీసుకుంటున్నాము. హరగోపాల్ గారి పేరు మీద, పద్మజాష గారి పేరు, ఇంకొక 6 పేర్లు తొలగిస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది, డీజీపీ ప్రకటించాడు. లెక్క ప్రకారం ఏ కేసులో, తాడ్వాయి కేసు ఇది, తాడ్వాయి కేసు ఎక్కడ కోర్టులో, తాడ్వాయి కోర్టులో జరుగుతుంది. ఆ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి ఈ 6 మీద, ఈ 6ని ఎఫ్ఐఆర్ తొలగిస్తున్నాము అని మెమో వేయాలి. ఈ మాట అని 4 నెలలు గడిచింది, 5 నెలలు గడిచింది, మెమో ఇంతవరకు వేయలేదు. వాళ్ళ మీద కేసు పోలేదు, వాళ్ళు కేసు పోయిందని అనుకుంటున్నారు. అంటే ఇంత, ఆ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఎంత అబద్ధాల ప్రభుత్వం, ఎంత అన్యాయమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ముందరికి ఒకసారి చెప్పి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ ఒకసారి మనం చూపెట్టి, అందువల్ల ఈ కేసులు ఎత్తివేయండి. యూఏపీఏ కింద గత 10 సంవత్సరాలలో ఇది కేసులు ఎత్తివేయడం కొత్త విషయం ఏమి కాదు. రంగా అల్లర్ల కేసులు దాదాపు 2000 కేసులు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎత్తివేసింది. 2004 చర్చల సందర్భంగా అంతకు ముందు పెట్టిన అనేక కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. వాళ్లకు సంబంధించిన, వాళ్ళ పార్టీలకు సంబంధించిన కేసులు ఎత్తివేసుకోవడం ప్రజలెవరికి ఇది లేకుండా మామూలుగా జరిగిపోతూ ఉంటుంది. కనుక కేసులు ఎత్తివేయడం అనేది కూడా ఒక ఏదో అసాధారణమైన విషయము, గొంతెమ్మ కోరిక కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న పనే. ఇవాళ మేము సాక్ష్యాధారాలతో సవివరంగా ఏ కేసులు ఎత్తివేసుకోవాలో చెప్తున్నాము, ఆ కేసులు ఎత్తివేసుకోండి అని అడగవలసి ఉంది. వీటితో పాటు ఎన్ఐఏ 3వ అంశం. నిజానికి ఎన్ఐఏను రద్దు చేయాలి అని రాశారు, కానీ ఎన్ఐఏ రద్దు చేయడం అది కాంగ్రెస్ ప్రభుత్వమే, చిదంబరం హయాంలోనే ఎన్ఐఏ అనే సంస్థ ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది ఆ చట్టం రాగానే, చట్టం ప్రవేశపెడుతున్నప్పుడే ఆ చట్టం కూడా ఎంత దుర్మార్గమైందంటే, కేంద్రం రాష్ట్రాలన్నిటికీ ప్రమేయం ఉండే నేరాల కేసులలో రాష్ట్రాల జోక్యం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ, దర్యాప్తు సంస్థ ఒకటి అవసరం. అందుకని ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నాము. బొంబాయిలో తాజ్మహల్ హోటల్ మీద జరిగిన దాడి తర్వాత ఇటువంటి అవసరం ఉంది అని ఆ చట్టం తెచ్చారు. ఆ చట్టం తెచ్చినప్పుడే, వెంటనే చట్టం ప్రవేశపెడుతున్న రోజునే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉండిన జయలలిత గారు, ఇది రాష్ట్రాల హక్కులకు భంగకరం, ఫెడరల్ విధానానికి భంగకరం, హోం మంత్రిత్వ శాఖ, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల లిస్టులో ఉన్నాయి, అవి ఉమ్మడి లిస్టులో కూడా లేవు, కేంద్రం లిస్టులో కూడా లేవు. మీరు ఈ చట్టం తేవడం ద్వారా మాకు ఉండే లా అండ్ ఆర్డర్ అధికారాలను, దర్యాప్తు అధికారాలను తీసేసుకుంటున్నారు, ఇది చెల్లదు అని ఆమె అంది. తర్వాత ఆమె పదవి పోయింది కాబట్టి అది కొనసాగలేదు. కానీ 3 సంవత్సరాల కింద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
ఎన్ఐఏను రద్దు చేయాలి, ఎన్ఐఏ చట్టాన్ని రద్దు చేయాలి, ఇది మా రాష్ట్రాల హక్కులను కొల్లగొడుతున్నది అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇప్పటికే అది బెంచ్ మీదకి రాలేదు, అది ఇంకా అట్లా ఉన్నది. ఇవాళ ఇక్కడ కేంద్రానికి భిన్నమైన ఒక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అటువంటి డిమాండ్ చేయొచ్చు. ఇది ఒక ఫెడరల్ రాజ్యాంగం, ఇది ఒక ఫెడరల్ సమాఖ్య స్వభావం ఉన్న దేశం కనుక సమాఖ్య స్వభావం ఉండడం మాత్రమే కాదు, రాజ్యాంగంలో శాంతి భద్రతలు దర్యాప్తు అనేవి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి కాబట్టి ఇవి మావి, మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, మీరు రావడానికి వీల్లేదు. డీజీపీకి కూడా తెలియకుండా నిజానికి రాజ్యాంగంలో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్రం పరిధిలో పెట్టారు. సిబిఐ రాష్ట్రాల్లోకి ప్రవేశించవచ్చు, ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకొని ప్రవేశించాలి అని ఉంది. ఎన్ఐఏ చట్టంలో స్థానిక పోలీసులకు కూడా చెప్పనక్కర్లేదు, వాళ్ళు వచ్చి తీసేసుకోవచ్చు. అటువంటిది ఉంది గనక రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లాగా కేంద్రంలో ఎన్ఐఏను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలు చేయాలి. అది చాలా పెద్ద కోరిక అనుకుంటే దానికన్నా చిన్న కోరిక, ఎన్ఐఏలో యుఏపీఏతో ముడిపడి ఉన్నది. ఎన్ఐఏలో ఫలాని చట్టాల కింద కేసులుంటే ఎన్ఐఏ వాటిని తీసేసుకోవచ్చు అని ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో యుఏపీఏ ఉంది కనుక నువ్వు యుఏపీఏ కేసులు పెట్టకపోతే ఎన్ఐఏ వచ్చే అవకాశం కూడా లేదు. కనుక ఎన్ఐఏను అరికట్టాలనే ఉద్దేశం నీకుంటే, ఎన్ఐఏ వంటి కేంద్ర ప్రభుత్వ జోక్యం, అనవసర జోక్యం రాష్ట్రంలోకి రాకూడదు అనే కోరిక నీకుంటే యుఏపీఏ కేసులు అందుకోసం కూడా పెట్టకుండా ఉండాలి. యుఏపీఏ కింద కనుక కేసులు పెట్టకపోతే ఎన్ఐఏ యాక్ట్ షెడ్యూల్లో అది లేదు కాబట్టి ఎన్ఐఏ ప్రవేశించడానికి అవకాశమే రాదు. కనుక ఇవాళ మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పాలంటే, ఒకటి, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను రద్దు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టిన కేసులన్నిటినీ సమీక్షించాలి, రద్దు చేయాలి. యుఏపీఏ ఇక నుంచి రాష్ట్రంలో వాడకూడదనే ఆదేశం ఇవ్వాలి. యుఏపీఏ మీద ఇప్పటికి పెట్టిన కేసులన్నిటినీ సమీక్షించాలి, రద్దు చేయాలి. తద్వారా ఎన్ఐఏ రాష్ట్రంలోకి రాకుండా నిరోధించాలి అనే డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం ముందరికి పోవలసి ఉన్నది. ఇది విస్తృతంగా రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని కూడా కూడగొట్టవలసి ఉన్నది, రాయవలసి ఉన్నది, మాట్లాడవలసి ఉన్నది. నిషేధం ఉండడం వల్లనే రాజకీయ అభిప్రాయాల మీద నిషేధం, రాజకీయ భావ ప్రకటన మీద నిషేధం, రాజకీయ ప్రచారం మీద నిషేధం, అది నియంతల పాలనలో లాటిన్ అమెరికాలో కూడా లేనటువంటి పద్ధతిలో ఒక ధని కార్మిక సంఘం, ఒక విద్యార్థి సంఘం, ఒక మహిళా సంఘం, ఒక రైతు కూలీ సంఘం, ఒక యువజన సంఘం, అటువంటి వాటి మీద నిషేధం విధించిన అత్యంత దుర్మార్గమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ది, కొనసాగించిన దుర్మార్గమైన చరిత్ర తెలంగాణది. దాన్ని రద్దు చేసే ఒక అడుగు వేయాలి అని ఈ ప్రభుత్వం ముందర మనం డిమాండ్ పెట్టవలసి ఉంది.